హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఢిల్లీ ఆజాద్ పూరి మండి యాజమాన్యం ఏం చెప్పారు నిన్న. అతనైతే అశోక్ కుమార్ సారు, అతను వచ్చేసి ఢిల్లీ మండి యాజమాన్యానికి అసోసియేషను మండి మొత్తానికి మన వాళ్ళు చాలామంది వాట్సాప్ గ్రూప్లో అడిగారు, అన్న అది తెలుగులో ట్రాన్స్లేషన్ చేయన్న అని చెప్పేసి ఇద్దరు ముగ్గురు అడిగారు. వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను. అంటే మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది చూస్తుంటారు. ఢిల్లీ ఫ్రూట్ మార్కెట్ కానివ్వండి, ఢిల్లీ ఆజాద్పూర్ మండి 2 ఛానళ్ళు ఉన్నాయి. ఆ ఛానళ్ళు అయితే మన తెలుగు వాళ్ళు చాలామంది చూస్తారు. కొంతమందికి హిందీ అర్థమైంది, కొంతమందికి హిందీ అర్థం కాదు. దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, కొంచెం అర్థం చేసుకోగలరు. ఇంకా ముందుగా ఆ సార్ వచ్చేసి రేట్ల గురించి చెప్పారు. ఫస్ట్ రేట్లు వచ్చేసి మన సైడ్ నుంచి వెళ్ళిన కాయలు వచ్చేసి నాటుకాయలు 900 రూపాయల నుంచి 1100 రూపాయల దాకా వెళ్ళింది 25 కేజీల బాక్సు. అలాగే హైబ్రిడ్ వచ్చేసి ఒక మండీలో 1300, ఒక మండీలో 1400, ఒక మండీలో 1500 ఇట్లా అయితే వెళ్తున్నాయి బెంగళూరు నుంచి వచ్చిన కాయలు. ఇంకా తర్వాత వచ్చేసి మహారాష్ట్ర నుంచి వచ్చిన నాటుకాయలు వచ్చేసి 900 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా పడుతుంది. హైబ్రిడ్ వచ్చేసి 1000 రూపాయల నుంచి 1100 రూపాయల దాకా అయితే పడుతుంది మహారాష్ట్ర నుంచి, నారాయణగావ్ నుంచి వచ్చిన కాయలు. ఇంకా తర్వాత రానున్న రోజుల్లో హైబ్రిడ్ రేట్లు తగ్గుతాయా అని ఇది ఇతను ఢిల్లీ ఫ్రూట్ మండి అతను అడిగితే, రానున్న రోజులైతే మన హైబ్రిడ్ కాయలు అయితే రేటు తగ్గే అవకాశం ఉందని చెప్పారు. ఎందుకంటే రానున్న రోజుల్లో ఛత్రపతి సంభాజీనగర్, తర్వాత జయసింగ్పూరు, గుజరాత్ ఈ 3 ఏరియాల నుంచి అయితే మనకి హైబ్రిడ్ కాయలు అయితే స్టార్ట్ అవుతాయి. ఎన్ని రోజులు అని చెప్పలేదు కానీ రానున్న రోజుల్లో అన్నారు. రానున్న రోజులు అయితే స్టార్ట్ అవుతాయి అని చెబుతున్నారు. ఇంకా తర్వాత క్వాలిటీ విషయం మాట్లాడారు. క్వాలిటీ విషయం మాట్లాడితే 100కి 100% మన సైడ్ కాయలే క్వాలిటీ ద బెస్ట్ అని అందరూ అంటున్నారంట. మన సైడ్ మనం ఇచ్చినంత క్వాలిటీ ఏ రాష్ట్రం కాయలు అయితే ఎవరు. ఇంకా ప్రజెంట్ మహారాష్ట్రలో క్వాలిటీ అనేది తక్కువగా ఉంది. పడుతున్న వర్షాలకి క్వాలిటీ అనేది తక్కువగా ఉంది. కాయ మీద కలర్ అనేది రావట్లేదు. క్వాలిటీ తక్కువగా ఉండటం వల్ల రేట్లు కూడా తక్కువగా మెయింటైన్ అవుతున్నాయి మహారాష్ట్ర కాయలకైతే. ఇంకా తర్వాత హిమాచల్ ప్రదేశ్లో కాయలు వస్తున్నాయని అడుగుతున్నారు. హిమాచల్ ప్రదేశ్లో అయితే వస్తున్నాయి కానీ క్వాలిటీ లేవు, ఎండింగ్ స్టేజ్లో ఉన్నాయి. 300, 400, 500, 600, 700 ఇట్లా పడుతున్నాయి. అవి అయితే ప్రజెంట్ ఇంకా ఢిల్లీ మార్కెట్కి అయితే రావని చెబుతున్నారు. ఇంకొక 1 వీక్ 10 డేస్లో అయితే ఢిల్లీకి రావు. ఇంకా లోకల్లోనే హర్యానా, రాజస్థాన్ అటు పోతాయి కానీ ఢిల్లీకి రావు. అవి క్వాలిటీ అనేది తగ్గిపోతుంది, ఎండింగ్ స్టేజ్లో ఉన్నాయి తోటలు అనేది. అది హిమాచల్ ప్రదేశ్ గురించి అయితే తెలియజేశాడు. ఇంకా తర్వాత మిగతా మండీల్లో టమాటా ధరలు ఎంత పడుతున్నాయి అనేది తెలియజేశాడు. అంటే ఢిల్లీలోనే 4 మండీలు ఉన్నాయి. ఓక్లా మండి, ఢిల్లీ ఆజాద్పూర్ మండి, కేశవపూర్ మండి, గాజీపూర్ మండి. ఈ 4 మండీల్లో టమాటా ధరలు ఎంత పడుతున్నాయని అడిగితే సార్ వచ్చేసి పెద్దగా తేడా ఉండదు మార్కెట్లో. ఒక 20 రూపాయలు, 30 రూపాయలు ఆ మండికి ఈ మండికి 20, 30 మహా అంటే ఒక 100 రూపాయల దాకా అయితే తేడా ఉండొచ్చు, అంతేగాని పెద్దగా తేడా ఉండదు. ఇంకా టైమింగ్స్ అడిగారు. అంటే ఢిల్లీ ఆజాద్పూర్ మండి వచ్చేసి ఉదయం 5:30 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు అయితే కొనసాగిద్దంట. ఎక్కువ సేల్ వచ్చేసి 6 గంటల నుంచి 10 గంటల లోపు అయితే ఎక్కువ మార్కెట్ జరిగిద్దంట ఇక్కడ ఢిల్లీ ఆజాద్పూర్ మండీలో. ఇంకా మిగతా మండీల విషయానికి వస్తే ఉదయం 3:30కే స్టార్ట్ అయిపోతాయి అంటే మిగతా మండీలు 3:30, 4, 5 అక్కడ మార్కెట్ అయితే కంప్లీట్ అయిపోతాయి అంట మిగతా మండీల్లో అయితే. అది టైమింగ్ గురించి చెప్పాడు. ఇంకా తర్వాత వచ్చేసి ఇది వెహికల్స్ ఎన్ని వచ్చాయని తెలియజేశాడు. వెహికల్స్ వచ్చేసి బెంగళూరు నుంచి 15, హిమాచల్ ప్రదేశ్ నుంచి 5, మహారాష్ట్ర నుంచి 5, మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఒక 22 నుంచి 23 వెహికల్స్ అయితే వచ్చాయి ఢిల్లీ ఆజాద్పూర్ మండికి. అటు హైబ్రిడ్ కానీ నాటు కానీ మొత్తం 2 కలిపి 23 వెహికల్స్ అయితే వచ్చాయి ఈరోజు ఢిల్లీ ఆజాద్పూర్ మండికి అని తెలియజేశారు. ఇంకా తర్వాత వచ్చేసి మెయిన్ ఏమంటే మనకి పైన NCCF అని పెట్టారు కదా, NCCF నేషనల్ అది ఉందని ఫుల్ నేమ్ అయితే ఐడియా లేదు. అంటే గవర్నమెంట్ వాళ్ళు టమాటాలు 70 రూపాయలకి కొని
వాళ్ళు కొని రూ. 70 లోపే అమ్ముతారంట. అంటే వాళ్ళు ఎంతకైనా కొని సంబంధం లేదు. 70 రూపీస్ కంటే ఎక్కువ అమ్మకూడదని వాళ్ళు డిసైడ్ అయ్యి గవర్నమెంట్ తరపున ఓన్లీ 70 రూపీస్కి అమ్ముతున్నారంట. దానివల్ల రేట్ల పైన ఏమైనా ఎఫెక్ట్ పడిద్దా అంటే ఎఫెక్ట్ అయితే ఉంటుంది. కాకపోతే కొంచెం అదే క్వాలిటీని బట్టి అయితే ఢిల్లీ ఆజాద్ పూర్ మండీలో ఉన్నాయి కదా, రూ. 30 క్వాలిటీ ఉంది, రూ. 40 క్వాలిటీ ఉంది, రూ. 50 క్వాలిటీ ఉంది, 70-80 రూపాయల క్వాలిటీలు కూడా ఉన్నాయి. కాకపోతే వాళ్ళు తీసుకునే క్వాలిటీని బట్టి ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఎంత క్వాలిటీ ఏ క్వాలిటీ టమాటా అమ్ముతారనేది తెలియదు. కాకపోతే 70 రూపీస్కి అయితే తక్కువకే అమ్ముతారు. దానివల్ల కొంచెం రేట్లు అయితే ఎఫెక్ట్ పడే అవకాశం అయితే ఉంది. అదొకటి. మెయిన్ ఏమంటే ఈ మధ్య ఫ్రాడ్ వాళ్ళు ఎక్కువ అవుతున్నారండి. మీరు ఎవరికి పడితే వాళ్ళకి విజిటింగ్ కార్డు తీసుకొని వాళ్ళకి అమ్ముతాము వీళ్ళకి అమ్ముతాము అని చెప్పేసి మీరు తొందరపడి ఎవరికి టమాటాలు అయితే సేల్ చేయొద్దు. ముందు కన్ఫామ్ చేసుకొని మొత్తం ఐడి కార్డు అవన్నీ కన్ఫామ్ చేసుకొని వాళ్ళకి అమ్మండి. ఎందుకంటే మొత్తం లోడ్ చేసిన తర్వాత మీ అకౌంట్కి అమౌంట్ వేస్తామని చెప్పేసి అంతే లోడింగ్ తీసుకొని వెళ్ళిపోతున్నారంట. దానికే కొంచెం కేర్ఫుల్గా ఉండండి. రైతులు కానీ వ్యాపారస్తులు కానీ కొంచెం కేర్ఫుల్గా ఉండి మీరు కన్ఫామ్ చేసుకున్న తర్వాతే మండీ నెంబరు అలాగే మండీ ఓనర్ ఎవరు మొత్తం ఫేక్ ఐడీలో క్రియేట్ చేస్తున్నారంట. దానికోసమే రైతుల్ని అలాగే వ్యాపారస్తులను అయితే అప్రమత్తంగా ఉండని తెలియజేశాడు. ఇంకా తర్వాత ఈ రానున్న రోజుల్లో టమాటా ధరలు ఎలా ఉంటాయి అనేది అడిగితే, రానున్న రోజుల్లో అయితే వర్షాలు కింద భారీ స్థాయిలో పడితే వర్షాలు ఇప్పుడు ఆల్రెడీ ప్రజెంట్ పడుతున్నాయి కదా, వర్షాలు కింద భారీ స్థాయిలో పడుతున్నాయి. దానివల్ల టమాటా క్రాప్ ఏమైనా డ్యామేజ్ అయితే కొంచెం రేట్లు అయితే పెరిగే అవకాశం అయితే ఉంది. లేదు డ్యామేజ్ కానీ అవ్వలేదు అంటే ఇవే రేట్లు కొనసాగే అవకాశం ఉంది. టమాటా ధరలు ఇప్పుడున్న ధరలే కొనసాగే అవకాశం ఉందని తెలియజేశాడు. చూడాలి మరి ధరలు అనేది ఎంత పడతాయి అనేది ఆగస్టు నెలలో తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే కొంచెం మార్కెట్ల మీద అయితే ఈ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్లు అయితే ఎంతో కొంత అయితే ఎఫెక్ట్ అయితే ఉంది టమాటా ధరల పైన. ఇంకా తర్వాత ఎప్పటికప్పుడు టమాటాలు అయితే కోసుకొని వెళ్ళండి. అంటే రేపు రేట్ వస్తుంది ఎల్లుండి రేట్ వస్తుందని తోటల్లో అయితే ఉంచొద్దు. ఎప్పటికప్పుడు టమాటాలు కోసుకొని రండి. అలాగే బెస్ట్ రేట్ ఎవరు ఇస్తారనేది మీరు ముందుగానే ఆలోచించి ఆ మండికి తీసుకుపోండి. మీకైతే మంచి ధరలు అయితే దొరుకుతాయి. ఇది వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ మనం తెలుగులో ట్రాన్స్లేషన్ చేశాము. నాకు అర్థమైనంత వరకు అయితే నేను మీకు తెలియజేశాను. ఇంకేమైనా మన హిందీ వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం తెలియజేయగలరు. ఇంకేమైనా మిస్టేక్ ఉంటే మ్యాక్సిమం అయితే మిస్టేక్ ఉండదు. మ్యాక్సిమం 99% అయితే వాళ్ళు తెలియజేసిందే నేను తెలుగులో ట్రాన్స్లేషన్ చేశాను. థ్యాంక్ యూ ఫర్